సీతమ్మ వారి కృపాకటాక్షాలు ఈ అమ్మాయి మీద ఉండబట్టే పెళ్లి బట్టలు తన ఒడికి చేరాయి. వాటిని తీసేయమని బలవంత పెట్టడం మంచిది కాదమ్మా. అలాగని పార్వతిని పెళ్లిపీటల మీద ఎలా కూర్చోపెడతాం స్వామీజీ? అవ్వా అవ్వా అవ్వా! ఇప్పుడు దీన్ని పెళ్లి కూతుని చేస్తారా? పళ్ళెల్లో పెట్టిన చీరను కప్పేసుకుంటే సీతమ్మ వారైపోతుందా పార్వతి? ఏం జరిగిందో నీకు తెలియదు పిన్ని. ఏం జరిగినా మళ్ళీ ఘోరం జరగకూడదు కదా చిన్నబాబు. మీరు అభ్యంతరం చెప్పినా అమలు కావాల్సింది ఇదే. ఇక్కడ అర్హత లేనిది నీలాంబరికి, అర్హత ఉన్నది దేవేంద్రకు, ఈ అమ్మాయికే. అంటే ఈ కళ్యాణం పార్వతితో జరుగుతుందా? అలా ఎలా జరుగుతుంది బావుగారు? నేను ఒప్పుకోనక్కా. అసలు ఆ చీర అక్కడికెలా వచ్చింది? తీసుకెళ్ళి నీలాంబరి కట్టించమని చెప్పాను కదా. హడావిడిలోనో కంగారులోనో అక్కడ పెట్టినంత మాత్రాన ఇదేలా కట్టుకుంటుందక్కా? పెద్దబాబు పక్కన ఈ ఇంటి పెద్ద కొడలు కూర్చోకుండా పోని మనిషి కూర్చుంటుందా? ఇంకా చూస్తావేంటే? ఆ చీర తీసేయ్. నువ్వు కట్టుకోవడానికి వేరేవి చాలా ఉన్నాయి. తీసేయ్. వద్దు సినమ్మ గారు. ఆగండమ్మా, అపచారం చేస్తున్నారు. ఏదైనా అనుకోండి, ఇది నీలాంబర్ చీర. తీసేవే. ఆంటీ, సినమ్మ గారు మీరు పిచ్చిదానిలా ప్రవర్తించుకో. ఎవరేమన్నా సరే దీని ఒంటి మీద సీతమ్మ వారి చీర ఉండకూడదు. మీరు నన్ను తిట్టినా కొట్టినా పర్లేదు. ఆపండి, 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 ఆపండి. ఆ అమ్మాయి ఒంటి మీదున్న వస్త్రాలు తీయాలని చూస్తున్నారు గాని నిజానికి మీరు చేస్తున్నది మహాపాపం. ఆ శేషవస్త్రాలు కప్పుకున్నది పని మనిషి పార్వతి అనుకోకండి. ఇప్పుడు తను సీతమ్మ వారి ప్రతినిధి. శాపగ్రస్తులు అవ్వాలనుకుంటే ఆమె ఒంటి మీద చెయ్యి వేయండి. స్వామి, ఈ కళ్యాణం చేయాలనుకున్నది మా ఇంట్లో జరిగే అనర్థాలను అడ్డుకోవడానికి. రాముళ్ళ పెదబాబు, సీతమ్మల నీలాంబరిని పెళ్లిపీటల మీద కూర్చోపెడదాం అనుకున్నాం. జరగరాంది జరిగినప్పుడు, మనసు ఒప్పనప్పుడు వేషధారులై జరిపించాలనుకున్న ఈ పెళ్లిని ఆపి విగ్రహరూపులైన శ్రీరామచంద్రుడి పెళ్లి సీతమ్మ వారితో జరిపించండి. మీరు చెప్పినంత సులువు కాదు తల్లి. ఏ కారణం చేతనో ఉద్దేశపూర్వకంగానూ ఈ కళ్యాణం ఆపరాదని ముందే చెప్పాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,